ಪಾಪೇನಹಳ್ಳಿ ರಾಜಕಾಲುವೆಯಲ್ಲಿದ್ದ ಮರಗಳನ್ನು ಖಾಸಗಿ ವ್ಯಕ್ತಿಗಳಿಂದ ಅಕ್ರಮವಾಗಿ ಕಟಾವು. ಸರ್ಕಾರಿ ಜಾಗದಲ್ಲಿ ಬೆಳೆದಿದ್ದ ಮರಗಳನ್ನು ಕಾಪಾಡುವಲ್ಲಿ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗಳು ವಿಫಲ, ಗ್ರಾಮಸ್ಥರ ಆರೋಪ. ಸರ್ಕಾರಿ ರಾಜಕಾಲುವೆಯಲ್ಲಿದ್ದ ಬೆಲೆ ಬಾಳುವ ಹುಣಸೆ ಮರಗಳನ್ನು ಖಾಸಗಿ ವ್ಯಕ್ತಿಗಳು ಅಕ್ರಮವಾಗಿ ಕಟಾವು ಮಾಡಿ ಸಾಗಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂದು ಗ್ರಾಮಸ್ಥರು ತೀವ್ರ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ ಘಟನೆ ಪಾಪೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಡೆದಿದೆ. ರಾಮಸಾಗರ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಪಾಪೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ವಿವಿಧ ಸರ್ವೆ ನಂಬರ್ಗಳ ಮಧ್ಯೆ ಹಾದು ಹೋಗುವ ರಾಜಕಾಲುವೆ ಆಜುಬಾಜು ಬೃಹತ್ ಮರಗಳು ಬೆಳೆದಿದ್ದು, ತಹಶೀಲ್ದಾರ್ ಅವರ ಆದೇಶದ ಅನ್ವಯ ಕಂದಾಯ ಅಧಿಕಾರಿಗಳು ಮಹಜರು ನಡೆಸಿ ಸುಮಾರು 18 ಬೃಹತ್ ಮರಗಳನ್ನ ಗುರುತಿಸಿದ್ದು, ಸಾರ್ವಜನಿಕ ಆಸ್ತಿಯಾದ ಈ ಮರಗಳನ್ನ ಸಂರಕ್ಷಿಸುವ ಹೊಣೆಯನ್ನ ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗಳಿಗೆ ವಹಿಸಲಾಗಿತ್ತು ಎನ್ನಲಾಗಿದೆ. ಆದರೆ ಕಳೆದ 15 ದಿನಗಳಿಂದ ಖಾಸಗಿ ವ್ಯಕ್ತಿಗಳು 2 ಬೃಹತ್ ಹುಣಸೆ ಮರಗಳನ್ನ ಕಾನೂನು ಬಾಹಿರವಾಗಿ ಕಡಿದು ಸಾಗಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಸರ್ಕಾರಿ ಸ್ವತ್ತನ್ನ ಕಾಪಾಡುವಲ್ಲಿ ಪಂಚಾಯಿತಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಧಿಕಾರಿಗಳು ಸಂಪೂರ್ಣ ವಿಫಲರಾಗಿದ್ದಾರೆ ಎಂದು ಗ್ರಾಮಸ್ಥರು ಆರೋಪ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಗ್ರಾಮಸ್ಥರಾದ ರಮೇಶ್, ಮಲ್ಲಣ್ಣ, ನಾರಾಯಣಪ್ಪ ಸೇರಿದಂತೆ ಇತರರು ಇದ್ದರು. ಮಲ್ಲಣ್ಣ, ನಾರಾಯಣಪ್ಪ, నా పేరు రమేష్. నా ఇది పాపేనహಳ್ಳಿ ಇದೆ, రామసాగరం పంచాయతీ, క్యాసంబల్ హోబళి, కేజీఎఫ్ తాలూకు, కోలార్ డిస్టిక్. ఇది వచ్చేసి వాళ్ళు వచ్చి మేము అప్లికేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి సర్వే చేసి ఇది గవర్నమెంట్ మాండలు చేరుతాయి అని చెప్పి వాళ్ళు చెప్పేసి అంతా రాసి ట్రీట్మెంట్ ఇచ్చిరి. సర్వే ఆఫీసర్నా అన్నకు వాళ్ళు వచ్చేసి పీడిఓ మేడం నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇస్తానంటే వద్దు సార్, మాకు ఇవ్వండి, పంచాయతీకి ఉపయోగం అవుతుంది, మేము యాక్షన్ చేసుకుంటాం మాండలు అని చెప్పిన వాళ్ళు గమ్మున ఉండరు. వాళ్ళు శివమిని తీసుకోలేదు. వీళ్ళు వచ్చి అన్నాక మార్కులు వేసిపోయి, మార్కులు వేసినాక వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు మాండలు అమ్మేసి కోసేస్తున్నారు. ఇట్లా మాండలు కోస్తా ఉన్నారు అని చెప్పి మళ్ళీ పోయి నేను రిపోర్ట్ ఇస్తున్నాను. వాళ్ళకి రిపోర్ట్ ఇస్తే వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటా ఉండలేదు. నా పంచాయతీ చెప్పేసి 20 దినాలు అయింది. గమ్మున ఉండిపోయినా వాళ్ళు ఎవరు రాలేదు. వాళ్ళేమో వచ్చి మాండల కోసం నిలిపిసిపోయారు. వాళ్ళు నిలిపిసిపోయినాక మళ్ళీ వీళ్ళు పోయిన ఊట్లు అర్థం ఖాళీ చేస్తున్నారు. తిరిగా ఈ రోజు వచ్చి కోత పెడతాన్నారు. వాళ్ళు 20 దినాలు అయిపోయాయి. ఇదే 2 మండలు. వీళ్ళు జమీన్ గవర్నమెంట్ వస్తుంది కదా, ఇది వాళ్ళు అంతా సర్వే చేసి 30 అడుగులు ఉన్నారు గవర్నమెంట్, ఇక్కడ 15 అడుగులు అక్కడ 15 అడుగులు అన్నాక మీ జమీను అని వాళ్ళే ట్రీట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చింది కదా బేతనాలు మెస్సాయి అంతా, వాళ్ళు ఎదురుగానే వాళ్ళు కూడా సైన్లు చేయడం దానిపైన. ఇది ఏటాని ఇంకా ఉంది నా, ఏటాని ఇంకా పట్టుకుని ముస్లిమ్స్ మశానం ఉంది, ఆ మశానం దాకా ఉంది గవర్నమెంట్ కాలువ. ఇది ఇవి మాత్రమే కోహండేది ఉండాయి. వాళ్ళు రాసినది వచ్చేసి ముందు రాయిస్తాము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పింది. వాళ్ళు మాకు వద్దు సార్, వాళ్ళు కోసుకొని పుడుస్తారు. వాళ్ళు మాకు పంచాయతీకి ఇస్తే ఏమో యాక్షన్ చేసుకుంటే సంవత్సరానికి ఇంత వస్తుంది ఆదాయం, మాకు ఉపయోగం అవుతుందని పంచాయతీ వాళ్ళు చెప్పింది మేడం. అన్నకు వీళ్ళకి రాయించింది. ఇప్పుడు వచ్చిన మేడం ఏమేనో పట్టించుకోకుండా గమ్మున ఉంది.